దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు ఇంత మంచి అవకాశం మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మనందరికి ఇచ్చినందుకు దేవాది దేవునికి యుగ యుగాలు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఈ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభువు కంటే దేవుడు ముందుగా పంపినాడు ఈ యొక్క యోహానుని. యేసు ప్రభుకు మార్గం సిద్ధపరచడానికి యేసు ప్రభుకు ముందుగా ఒక దూతలాగా మరి ఈ యొక్క యోహానును దేవుడు పంపించినాడు. ఈ యొక్క యోహాను యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తున్నాడు. మరి యేసు ప్రభు యోహాను దగ్గరికి బాప్తిసం పొందడానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు ఆయన ఈ లోకానికి ఒక శరీరధారిగా మానవుని పోలికగా పుట్టి మనిషిని పోలికగా మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన కూడా మరి యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి యేసు ప్రభు వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు మరి యోహాను యేసు ప్రభు వస్తున్నది చూసి అక్కడున్న ప్రజలందరితో కూడా యేసు ప్రభుని చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. లోక పాపమును మోసుకొని పోవు. లోక పాపము అంటే ఈ లోకములో ఉన్న పాపము, లోకములో ఉన్న ప్రతి వారి పాపమును మోసుకొని పోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కేవలము ఒక ఇజ్రాయేల్ ప్రజలకు, యూదుల కోసము మాత్రమే కాదు, సర్వలోక మానవాళి పాపమంతా కూడా యేసు ప్రభు తన భుజాల మీద, తన శిలువ మ్రాను మీద మోసుకొని పోయినాడు. అందుకనే యోహాను గ్రహించి ఏమంటున్నారంటే, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి ఎవరైతే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆదాము చేసిన ఆ పొరపాటు వల్ల, ఆ యొక్క పాపం వల్ల ప్రతి మానవుడు పాపములో జన్మిస్తూ, పాపములో జీవిస్తూ, పాపంలో మరణిస్తున్నాడు. దేవుని పోలిక చేసుకున్న మనుషులు, దేవుడు ఇష్టపడి చేసిన మానవులు నరకానికి పోతుంటే దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుకనే ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు అని, ఏ ఒక్కరు కూడా నాకు దూరంగా జీవించొద్దని, ఆయనకి దగ్గరకు రావాలని, ఆయన రాజ్యంలో చేర్చబడాలని దేవుడు మనల్ని ప్రేమించి మన కోసము ఒక గొర్రెపిల్లను పంపినాడు. అది యేసు ప్రభు ఈ లోకానికి దేవుడు పంపినాడు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల ఇది? దేవుని గొర్రెపిల్ల. అంటే ఈ లోకంలో మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఆ కనిపించే గొర్రెలు కాదు ఇవి. ఇవి పాత నిబంధన లేకున్న గొర్రెపిల్ల కాదు, చాదుకునే గొర్రెలు అట్లాంటిది కాదనమాట. దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చింది. దేవుడు పంపించినాడు.
పైనుంచి వచ్చిందనమాట. ఎంతో అధికారం కలిగినదిగా ఉంది ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల రక్తము ఇహలోక సంబంధమైన గొర్రెపిల్ల లెక్క కాదు, ఎంతో అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది అన్నమాట. ప్రతి పాపమును కడిగివేస్తుంది. ఈ గొర్రెపిల్ల మరి వధించబడ్డానికి వచ్చిందనమాట. లోకంలో ఉన్న ప్రతి వారి పాపల కోసము ఆయన ఈ లోకానికి వధించబడడానికి వచ్చినాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళకు కొన్ని సంవత్సరాలు మీరు ఈ యొక్క దేశంలో బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రహాముకు తెలియజేసినాడు. ఆ సంవత్సరాలు అయిపోవస్తున్నప్పుడు ఇక వారు విడిపించబడాలి కదా. అందుకని దేవుడు మోషేని పంపించి వారిని విడిపించాలని విడిపించినాడు. అయితే అక్కడ ఫరో, ఐగుప్తు రాజైన ఫరో ఇజ్రాయేలుని అస్సలు కూడా పోనిస్తలేడు. ఇజ్రాయేలుని అస్సలు కూడా ఆ దేశం నుంచి వెళ్ళనీయకుండా చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో తెగులు పంపించినాడు. ఇంచుమించుగా 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు అవి ఐగుప్తు దేశంలో దేవుడు చేసినాడు. లాస్ట్గా ఎన్ని తెగుళ్ళు, 9 తెగులు పంపించినా కూడా పంపించలే. చివరిగా 10వ తెగులు దేవుడు ఏమన్నాడంటే, ఇక లాస్ట్గా ఒక పని చేయండి. ఈరోజు మీరందరూ కూడా, ఇజ్రాయెల్ ప్రజలారా, మీరందరూ కూడా ఒక ఇంటికి ఒక గొర్రెపిల్ల కానీ లేదంటే మేకపిల్ల కానీ వధించి ఆ గొర్రెపిల్ల రక్తము మీ గుమ్మాలకి ప్రోక్షించండి, రాయండి అని చెప్తాడు. ఎందుకంటే ఈ రాత్రి నా యుద్ధ నుండి సంహార దూత రాబోతున్నది. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడదో, కనిపించదో, ఆ యొక్క ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారులు, జ్యేష్ఠ సంతానం అంతా కూడా చనిపోతారు. ఏ కుటుంబానికైతే, ఏ గుమ్మానికైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆ యొక్క ప్రోక్షణ చేసి రాస్తారో ఆ కుటుంబం తప్పించబడుతుంది, రక్షించబడుతుంది అని దేవుడు చెప్తాడు. వెంటనే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, దేవుడు చెప్పినట్టుగా ఇంటికొక గొర్రెపిల్లని వధించి, లేదంటే ఒక మేకపిల్ల ఉంటే మేకపిల్లని వధించి ఆ యొక్క రక్తము వారి గుమ్మాలకి రాస్తారు, ప్రోక్షిస్తారు. ప్రోక్షించి ఆ రాత్రి ఇక మీరు బయటికి వెళ్ళొద్దు అంటాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ విధంగా గొర్రెపిల్లలు వధించి వారి యొక్క గుమ్మాలకి రక్తాన్ని ప్రోక్షించి వాళ్ళ యొక్క గృహంలో ఉంటారు. ఆ రాత్రి దేవుని యొద్ద నుంచి సంహార దూత బయలుదేరి ఆ యొక్క ఏ కుటుంబానికైతే, ఏ గుమ్మానికైతే గొర్రెపిల్ల రక్తము కనిపించదో ఆ కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ సంతానము, పశువులు కానీ అన్నీ కూడా, జ్యేష్ఠ సంతానం అంతా కూడా చనిపోయింది. ఏ గుమ్మానికైతే కనిపించిందో గొర్రెపిల్ల రక్తము, రాయబడి ఉందో గొర్రెపిల్ల రక్తము, ఆ కుటుంబం తప్పించబడింది, రక్షించబడింది. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. ఎందుకంటే దేవుడు చెప్పినాడు కాబట్టి వారందరూ కూడా గొర్రెపిల్ల రక్తము వారి గుమ్మాలకి రాసుకున్నారు. అయితే ఐగుప్తు ప్రజలు మాత్రము వాళ్ళు గొర్రెపిల్ల రక్తము వాళ్ళు ప్రోక్షించుకోలేదు కనుక ఆ ఫరో రాజు ఇంట్లో జ్యేష్ఠ కుమారుని మొదలుకొని ఆ దేశంలో ఉన్న వారి యొక్క ప్రజలందరి యొక్క జ్యేష్ఠ కుమారులు చనిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే శవం లేని ఇల్లు లేదని బైబిల్ చెప్తుంది. అంతగా
ఆ యొక్క ఆ సంహార దూత ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని హతమార్చింది. వెంటనే ఇక ఫరో ఏం చేస్తారంటే మోషేని అహరోను పిలిపించుకొని, ఇక మీరు మీ సంతానం అంతా కలిసి మీ దేవుని సేవించడానికి వెళ్ళొచ్చు, మా దేశంలో ఉండకూడదు, ఇక మీరందరూ కూడా వెళ్ళండి అనేసి అప్పుడు వదిలిపెడతాడు ఫరో. చూడండి, 10వ తెగులుకి వదిలిపెట్టినాడు ఫరో. దేవుడు అంటాడు, మోషే, ఈ గొర్రెపిల్ల వధించబడింది, ఇది పస్కా బలి పశువు. మీరు ఈ పస్కా బలి పశువును వధించినారు కనుక ఇది మీకు మీ పిల్లలందరూ కూడా ఇది మీరు ఆచరించాలి. ఇది ఒక కట్టడ. ఇది పస్కా బలి పశువు వధించబడింది, మీరు విడిపించబడ్డారు, ఇది మీరు ఈ పండుగను మీరు ఆచరించాలి అని దేవుడు అంటాడు. చూడండి, మరి ఎప్పుడైతే ఆ పస్కా బలిని వధించి ఆ రక్తాన్ని వారి గుమ్మాలకు ప్రోక్షించుకున్నారో ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, సాతాను చేతుల నుంచి విడిపించబడ్డారు, శాపం నుంచి విడిపించబడ్డారు, బానిసత్వం నుంచి విడిపించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు. విడిపించబడి ఐగుప్తుల నుంచి వారు బయటకు వస్తున్నారు. ఈరోజు మరి యేసు ప్రభు కూడా పస్కా పండుగ యూదులు ఆచరిస్తారు. ఆ పస్కా పండుగ రోజుననే యేసు ప్రభు సిలువ వేయబడినాడు. మీరు గమనించాలి, పస్కా బలి పండుగ రోజుననే యేసు ప్రభు వధించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అందుకనే పౌలు ఏమన్నారంటే, మన కొరకై అర్పించబడిన పస్కా బలి యేసుక్రీస్తే అని అంటాడు. యేసు ప్రభు పస్కా బలి, ఆ పస్కా పండుగ రోజుననే ఆయన బలిగా సిలువ వేయబడి మరణించినాడు. అందుకనే ఈయన ఇక ఒక్కసారే బలి అర్పించబడ్డాడు. లోక పాపాన్ని ఆయన భుజాల మీద మోసుకున్నాడు, ఆయన సిలువ మ్రాను మీద మోసుకున్నాడు. ఈరోజు ఆయన సిలువ మరణం ద్వారా ప్రతి ఒక్కరు కూడా విడుదల, విముక్తి కలుగుతుంది. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయనను యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పాపముల నుంచి తప్పించబడతారు, శాపం నుంచి తప్పించబడతారు, సాతాను ఉచ్చుల నుంచి తప్పించబడతారు, బానిసత్వం, పాపం అనే బానిసత్వం నుంచి విడిపించబడి వారు నిత్య జీవనం పొందుతారు. అందుకని దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు మన గొర్రెపిల్ల ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. ఈయన శ్రేష్టమైన మరి మరణము ప్రతి ఒక్కరి కోసం పొందినాడు. ఆయన ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు, ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. ఇక మనం పాత నిబంధనలు కాక పాపం చేసి గొర్రెపిల్లను వధించడం కాదు. ఈయన ఒక్కసారే దేవుని యొద్ద నుంచి వచ్చి ప్రతి ఒక్కరి కోసము గొర్రెపిల్లగా ఈయన వధించబడ్డాడు. అందుకని ఈయన యందు విశ్వాసం ఉంచేవారు మరి పాపంలో నుంచి విడిపించబడి నిత్య జీవం పొందుతారు. అందుకనే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వాడిగా ఆయనను చూస్తున్నాము. ఇక్కడ గమనించండి,
యేసు ప్రభు ప్రతి మనుషుని కొరకు మరణం పొందినాడంట. ప్రతి మనుషుని కొరకు అంటే యూదుల కోసము, ఇజ్రాయెల్ కోసము కాదు. కుల మత భేదం జాతి అనేది లేకుండా, భాష అనేది లేకుండా ప్రతి వారి కోసము ఆయన సిలువ వేయబడినాడు. ప్రతి వారి కోసం ఆయన మరణించినాడు. ఆయన ప్రాణం పెట్టినాడు. అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే చనిపోయినారో, పుట్టి చనిపోయినారో, ఈ భూమి అంతమయ్యేంత వరకు ఎంతమంది అయితే పుట్టి చనిపోతున్నారో వారందరి కోసము ఆయన ప్రాణం పెట్టినాడు. చూడండి, ఆదాము మొదలుకొని ఈ భూమి అంతం అయిపోయేంత వరకు ఏ మనుషులైతే పుట్టి చనిపోతారో అందరి కోసము ఆయన ప్రాణం పెట్టినాడంట. చూడండి ఎంత మంచి దేవుడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించినాడు, నిన్ను ప్రేమించినాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు. ఆయన ప్రేమించినాడు కాబట్టి ప్రాణం పెట్టినాడు ఆయన. ఈరోజు ఇంతగా నిన్నెవరు ప్రేమించలే. ప్రతి ఒక్కరి కోసము ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరు కూడా నీ పాపాల కోసం ప్రాణం పెట్టలేదు. నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెట్టలేదు. నీ యొక్క స్నేహితులు నీ కోసం ప్రాణం పెట్టలేదు. నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఎవరైనా కూడా నీ కోసం ప్రాణం పెట్టలేదు, పెట్టరు కూడా. కానీ యేసు ప్రభు మాత్రం పెట్టినాడు. అయినా కూడా ఇంకా ఆయన ప్రేమను తెలుసుకోకుండా లోకం వైపు పరిగెడుతున్నావు, లోక ఆశల వైపు పరిగెడుతున్నావు. నిన్ను అసహించిన వారి కోసము, తృణీకరించిన వారి కోసము, ఇహలోక స్నేహం కోసము, నీ కోసం ప్రాణం పెట్టిన వారి కోసము, వారి కోసము నువ్వు పరిగెడుతున్నావు, వారిని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఈరోజు సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రతి మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. ఇంకా నువ్వు తెలుసుకోకుంటున్నట్లయితే ఈరోజైనా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను కూడా ఏ శాపంలో, ఏ పాపంలో, ఏ బంధకాలలో, ఏ బానిసత్వంలో ఉన్నా కూడా నువ్వు విడిపించబడతావు. యేసు క్రీస్తు దేవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఆయనే నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచినాడని విశ్వాసముతో ఆయనందు విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు రక్షించబడతావు, నువ్వు తప్పించబడతావు, నువ్వు పరలోకమును చేర్చబడతావు. ఈరోజు అందుకని ప్రభు యందు విశ్వాసం ఉంచు, నమ్మకంగా జీవించు, దేవుని కొరకు యథార్థంగా జీవించు. ఆయన ఏ విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమించడం మనం ప్రేమించలేం, కానీ ఆయనకి నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకుంటాడు. కాబట్టి మన గొర్రెపిల్ల ఒక్కసారి ఆయన బలైపోయినాడు. ఇంకా మళ్ళా ఊరికే చనిపోయిన అవసరం లేదు. ఆయన మళ్ళీ చనిపోడు. ఆయన ఒక్కసారే ఆయన రక్తాన్ని చిందించినాడు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన ప్రతి వారి కోసము రక్తం చిందించినాడు, ప్రాణం పెట్టినాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. అయినా కూడా ఇంకా ఆయన ప్రేమను తెలుసుకోకుండా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమించు, ఆయనను వెంబడించు, ఆయనందు విశ్వాసం ఉంచు, ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడు. దేవుడు నీకు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.